సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామేలుపై పాత కాంగ్రెస్ నేతల ఎవరైతే ఉన్నారో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చామల, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేలు వర్గం దాడికి పాల్పడింది. ఎంపీ చామల, దామోదర్ రెడ్డి వర్గీయులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామ్యూయల్పై పాత కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చామల, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామ్యూయల్ వర్గం దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎంపీ చామల, దామోదర్ రెడ్డి వర్గీయులకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలని తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ చందు, సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొల్లిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఒకవైపు, మరోవైపు ఎంపీ చామల ఎవరైతే ఉంటారో చామల మరియు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు ఇంకో వర్గు, ఇలా అంతర్గత పోరుకైతే తుంగతుర్తి నియోజకవర్గం వేదిక అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పాత కాంగ్రెస్ నాయకులు అయితే ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ గా విడిపోయింది. సో వీరిద్దరి మధ్య అంతర్గత పోరు అయితే తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే సామేలు ఇటీవల ప్రకటించిన తుంగతుర్తి నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు అయితే ఒంటెద్దు పోకడ పోయాడని చెప్పేసి ఆయన మీద కోపంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. సో ఎంపీ చామల మరియు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్తుండగా అయితే ఎమ్మెల్యే సామేలు వర్గీయులు అరవపల్లి మండల కేంద్రంలో అయితే బులోర వాహనాలపై అయితే దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే పనితీరు బాలేదు అని చెప్పేసి మాజీ మంత్రి ఎవరైతే ఉంటారో దామోదర్ రెడ్డి వర్గీయులు, అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, సో ఎమ్మెల్యే మందుల సామేలు పనితీరు బాలేదు, గాంధీ భవన్ వద్ద అవసరమైతే ధర్నా చేస్తాం, అక్కడ ఫిర్యాదు కూడా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు కూడా చేస్తామని వెళ్తున్న క్రమంలో అరవపల్లి మండల కేంద్రం ఏదైతే అక్కడ వెళ్లే వాహనాల మీద ఈ ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా రాళ్లు కర్రలతో అయితే దాడి చేసి ఎంపీ చామల అలాగే దామోదర్ రెడ్డి వర్గీయులకైతే తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ దాడిలో పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అరవపల్లిలో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటెద్దు పోకడ పోతున్నారని చెప్పేసి గతంలో కూడా అరవపల్లి మండల కేంద్రంలో ధర్నా చేసిన పరిస్థితి కనపడింది. సో అంటే టీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకి మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వడం ఏంటి, సో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు లేకపోవడం ఏంటి, ఎమ్మెల్యే మందుల సామేలు ఈ పద్ధతిని మార్చుకోవాలి, వాళ్ళకు పదవులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి గట్టిగానే ప్రశ్నించారు. అంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులు ఎలా చేస్తారని చెప్పేసి గట్టిగానే ప్రశ్నించారు. సో దీని గురించే గాంధీ భవన్ లో తన మీద కంప్లైంట్ చేస్తాం, అవసరమైతే హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఎమ్మెల్యే మందుల సామేలు పనితీరు బాలేదని ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల మీద ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు ఒకసారిగా దాడి చేశారు, కారు అద్దాలు పలగొట్టారు, అలాగే అక్కడ ఉన్న నాయకుల మీద కూడా దాడి చేశారు, వాళ్ళకు రాళ్లు కర్రలతో వాళ్ళపై దాడి చేశారు, తీవ్రంగా గాయాలయ్యాయి, పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి కనబడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. ఎవరు